హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అంటే మానుగుంట మహీధర్ రెడ్డి. మహీధర్ రెడ్డి అంటే కందుకూరు, ఇది ఇక్కడ స్లోగన్. అయితే ఇటీవల ఆయన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా 2019 నుంచి 2024 దాకా కంటెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2024 ఎన్నికలకి ఆయనకి వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించి అక్కడ కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 2024లో ఆయన ఏ పార్టీ నుంచి కూడా కంటెస్ట్ చేయలేదు. అంతేకాదు 2014లో కూడా ఈయన ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది, రాష్ట్రం విడిపోయింది, తద్వారా వైఎస్ఆర్సీపీ పుట్టుకొచ్చింది. తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి బలమైన పోటాపోటీ నడిచింది. ఆ సందర్భంలో కూడా మహీధర్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరలా 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి పోటీ చేసి విజయం సాధించి 14 దాకా ఎమ్మెల్యేగా కొనసాగారు. 14లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు. ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచిస్తే మహీధర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. వీరి నాన్నగారు కూడా ఉభయ సభలకు సభాధిపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా 3 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించడం అనేది చాలా బాధాకరం, చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కేటగిరీ కానీ ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోలేకపోయిందని ఇట్టే అర్థమైపోతుంది వైఎస్ఆర్సీపీ. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు సామెతలాగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పుడు కందుకూరులో కుడితిలో పడ్డ ఎలికలాగా ఉంది. ఎందుకంటే సరైన నాయకత్వం లేదు, ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి మహీధర్ రెడ్డి గారు సైకిల్ ఎక్కే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆయన అనుచర వర్గం అంతా కూడా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో మీ సీనియారిటీ కలిస్తే కందుకూరుకు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ఆయన అనుచర వర్గం అంతా కూడా టీడీపీలో చేరడానికి సన్నద్ధం అవుతున్నట్లుగా సమాచారం. అయితే మహీధర్ రెడ్డి గారు మాత్రం కొద్దిగా ఆలోచిస్తున్నారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ మొత్తం మీద మాత్రం ఏ క్షణానైనా కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా బాలినేని వాసు గారికి ఈయనకి పడని పరిస్థితి ఉంది. సో ఎటగలకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పార్టీలో చేరి ఆయన అక్కడ టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కానీ వాసు గారికి ఈయనకు పడని పరిస్థితులు కూడా మనం చాలాసార్లు చూసాము నాటి సోషల్ మీడియాలో. అందుకే అక్కడ కందుకూరు నుంచి ఈయనకి ధీటుగా తూమాటి మాధవరావుకి అక్కడ ఎమ్మెల్సీ ఇప్పించడం జరిగిందనమాట. పోనీ ఆయన పోటీ చేస్తాడంటే ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి. సో మొత్తం మీద కందుకూరు నుండి మహీధర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ మిస్ చేసుకుందని చెప్పవచ్చు. సో దానివల్ల ఘోరమైనటువంటి పరాభవంతో పాటు అక్కడ వైఎస్ఆర్సీపీకి నాయకుడు లేని పరిస్థితి నేడు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ కొత్తగా వచ్చి అట్ ఏ టైం పోటీ చేసినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు చాలా ఈజీగా సునాయాసంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కందుకూరు నుండి మానుగుంట మహీధర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ వదులుకున్నట్టుగా మిగతా పార్టీలు వదులుకోవడానికి ఇష్టపడలేదు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా మహీధర్ రెడ్డి గారికి ఇంటర్నల్గా పిలుపు వచ్చింది. ఆ పిలుపు కోసమే ఆయన నాళ్ళు వెయిట్ చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ సమయం కాకపోయినప్పటికీ ఆయన టీడీపీలో ఉంటూ యాక్టివిటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామంటూ ఆయన టీడీపీలోకి రమ్మని ఆహ్వానం అయితే జరిగిందనమాట. సో ఏ క్షణానైనా కూడా మహీధర్ రెడ్డి గారు సైకిల్ ఎక్కే ప్రయత్నానికైతే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.